అసెంబ్లీలో ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మండిపడ్డారు. చరిత్రను నాశనం చేసిన ఒక వ్యక్తి సీఎం అయితే ఇలానే ఉంటుందని వైఎస్ జగన్ ని ఉద్దేశించి ఆయన అన్నారు. మండలి బుద్ధప్రసాద్ 4 మాటలు రాసుకొని బట్టి పట్టి అసెంబ్లీలో మాట్లాడారని చెప్పారు. నియోజకవర్గానికి మేలు చేద్దామనే ఆలోచన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్కి ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆ ప్లాస్టిక్ షర్టులు పెట్టిన రోజునే లేచిపోయింది. అసలు ఏమైనా బాధ్యత లేకోకుండా నీ ఇష్టానుసారంగా నిన్ను పొగిడేసాట ఒక ఇన్విటేషన్ మాత్రం పెడతాడు. ఇది ఎవరెవరైతే క్యాకేశారో అక్కడికి నీ ఇన్విటేషన్ వచ్చింది, ఇది గొప్పతనంగా పెట్టుకుంటాడు. ఈ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ అవసరాలకి స్పందించమని నీకు ఓటేసి గెలిపిస్తే నీకల్లా కావాల్సింది ఏంటంటే నిన్ను ఎవరు గౌరవంతో పిలిచారు, నిన్ను ఎవరు గౌరవంగా పొగుడుతున్నారు, ఇది తప్ప వేరేది లేదు. కంపోజిషన్ చూస్తే అట్టా ఉంది, అవుట్ ఫాల్స్ చూస్తే అట్టా ఉంది. అసలు ఇవాళ అవనగడ్డ పులిగడ్డ రోడ్డు ఎట్టా అని చెప్పు. అవనగడ్డ నుంచి పులిగడ్డ వెళ్ళే లోపల కారు లేకపోతే మోటార్ సైకిల్ ఎన్నిసార్లు గుంట పడతాయో చెప్పు. అసలు నువ్వు చేసింది ఏంటి ఈ నియోజకవర్గానికి? ఒకటి కాదు, నీ అయాములో ఒక్క అభివృద్ధి పని జరిగింది చెప్పు. మీ వాళ్ళు మాత్రం చెప్తారు దస్తావేజులు ఉంటారు. దస్తావేజులు లేవు, ఏమీ లేవు. నీకల్లా పొగడ్తలు. ఇప్పుడు ఈ జనానికి రైతాంగానికి టమాటా ధరలేదు. ఇవాళ మినిమం రేట్లు మళ్ళీ తగ్గిపోతుంది, 9,000 నుంచి మళ్ళీ తగ్గుతూ వస్తుంది. వడ్డ ధర లేదు. అసలు ఏది ఒక్కటి కూడా వ్యవసాయం బాగోలా. దీని గురించి మాట్లాడు. నీకు కావాల్సిందల్లా ఏంటంటే శతజయంతి సంవత్సరం పాటు మీ నాన్నగారిది. అట్లాగే ఇప్పుడు ఘంటసాలలో ఉన్న ఆ బుద్ధుడి గారి గురించి ఏదో ఏ ప్రభుత్వం ఎదురు చేయలేదంట.